తప్పు చేసిందని ఆయనకు నీ కారణంగా ఈ సంవత్సరం పార్టీ పడిపోయిందంటే అది నువ్వే కారణం. అది నీకు తెలుసా? తెలియదు కదా. ఇవాళ మాట్లాడుతున్నా నేను ఇక్కడ పుట్టిన గడ్డదాన్ని. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి అది టైటిల్ గురించి ఎవరో కుక్క వాగినట్టు ఆంధ్ర వల్ల ఎవరో మంచోడో చెడ్డోడో తెలిసి తెలవక వాగినరు. దానికి ఆన్సర్ చెప్పినావు మేము తెలంగాణలో. చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలా, నీకు చేతనైతే చెప్పు, లేకపోతలేదు అంటే నువ్వు కౌంటర్ ఏం వేసినావు? పవన్ కళ్యాణ్ అడుగుండ్రి ఈ సినిమా గురించి అంటే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆయనకే తెలుసు అని చెప్పినావు. కవితమ్మ నువ్వు 10 మందిలో మంచితనం నేర్చుకో. ఇప్పటి నుంచి ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలా కౌంటర్ వేయంగానే ఆయన ఈ దేశం నుంచి వెళ్ళిపోతాడా, రాత్రి సీఎం అదేమన్నా దిగిపోతాడా? ఒకవేళ తెలంగాణలో ఎవరైనా అభిమానులు ఉండి ఆయన కావాలని మాకు మంచి పనులు చేసుకుంటే ఎన్నుకుంటారు. మరి అప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? పవన్ కళ్యాణ్ని పదే చాలామంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్నప్పుడు నేను ఇదే అంట, ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ ఎదురుగా వచ్చి నువ్వు ఇది, లేకపోతే నువ్వు ఆయన ఎదురుగా పోయా మా దేశం ఎందుకు వస్తానో హైదరాబాద్ తెలంగాణ నేను మొత్తం రిజిస్టర్ చేసుకున్నా. పవన్ కళ్యాణ్ గారు అడగమని కవిత గారు అన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నారు. రేపు పొద్దున్న ఎవరైనా లిక్కర్ స్కామ్ చేయాలంటే ఇన్స్పిరేషన్ రేపు పొద్దున ఎవరైనా లిక్కర్ స్కామ్ చేయాలంటే కవిత గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? ఇప్పుడు కవిత గారు ఏమో కొత్త పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళ బ్రదర్ కేసీఆర్ గారిని సపరేట్ చేసి ఇంట్లో యూనిట్ లేకుండా కొత్త పార్టీ పెట్టుకుని ఆమె పైకి వద్దామని చూసినప్పుడు ఈవిడ చేసే ఫస్ట్ పని ఏంటంటే మనము వేరే వాళ్ళ మీద బురద జిమ్మి అంత మాత్రాన మనకు మంచి పేరు వచ్చేది. పబ్లిక్ వింటారు, ఎంటర్టైన్ చేస్తారు, ఇది అదని విమర్శిస్తారులే. కానీ వేరే వాళ్ళ మీద మనం చెడుగా చెప్పినంత మాత్రమే మనం మంచి అయిపోం. మీరు రాజకీయాల్లో పైకి రావాలంటే, డెవలప్ అవ్వాలంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి యాత్రలు చేసి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పబ్లిక్ మీట్ అయితే గవర్నమెంట్ నోటీస్లో లేని ఎన్నెన్నో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి గవర్నమెంట్ దాకా, సీఎం దాకా, పిఎం దాకా రీచ్ కావు. ఒక బుక్ తీసుకుని రాసుకోవచ్చు. అవన్నీ రాసుకుని నెక్స్ట్ ఈ ఎలక్ట్ అయ్యాక తర్వాత పబ్లిక్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇది లాంగ్ ప్రాసెసింగ్. అప్పుడు ఏంటి మంచి పేరు రాదు. అంతేకాని ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఆయన నాడు కానీ ఎంతసేపు ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోయే వరకు కదలరా 3 పెళ్ళిళ్ళు, అన్ని పెళ్ళిళ్ళు అని. ఇంక ఈ ప్రపంచం మొత్తంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కలేనా డైవర్స్ తీసుకుంది? ఇంకెవ్వరు లేరా? వరల్డ్ మొత్తంలో ఇంకా డైవర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన రాజకీయంలోకి రాబట్టి ఊరికి అదే మాట ఆయన వీక్ పాయింట్ తీసుకుని 10 సార్లు సాపించి దాని మీద దెబ్బ కొడుతున్నారు. అంత మించి ఏమీ లేదు. అది మరి లిక్కర్ స్కామ్ కవిత గారు చేశారు కదా, మరి ఈమెను చూసి కూడా నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలా? ఈమెమి జనాలకి మోటివేషన్ చేస్తుంది, ఈమెం మెసేజ్ ఇస్తుంది జనాలకి. ఒక లేడీ, పైగా మగవాళ్ళు కూడా కాదు, లేడీ అయి ఉండి ఇదా అంటే వేరే వాళ్ళు కూడా ఇప్పుడు కవిత గారిని చూసి ఇదే నేర్చుకోమని ఈమె జనాలకి మెసేజ్ ఇస్తుందా? ఏమి ఇస్తుంది? మంచి పేరు తెచ్చుకోవాలంటే పబ్లిక్కి సర్వీసెస్ ఆనెస్ట్గా మంచిగా వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే మంచి పేరు వస్తుంది. కానీ ఇలాగ వేరే వాళ్ళ గురించి విమర్శలు, క్రిటిసైజ్ ఇవేమి పెద్ద పైకి వచ్చే మాటలు ఏం కావాలి. నేను ఒక్క మాట అమ్మా మేడం, ఏమంటావు? ఏ విషయమైనా పవన్ కళ్యాణ్ గారిని లాగుతుంది ఈ మధ్య కవిత గారు. ఈ మధ్య కవిత గారి గురించి పక్కన పెడితే ప్రతి కుక్క కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఫేమస్ అయిపోవాలని ఆలోచిస్తుంది. ప్రతి నక్క, కుక్క అన్నీ కలిపి బయలుదేరి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడితే పేరులోకి వచ్చేస్తాం, పేరు పెరిగిపోతుందని. అసలు సందర్భం ఏమైనా ఉందా? బాధ్యత ఉందా? తెలంగాణ తల్లిని అని చెప్పుకుంటుంది కదా కవిత గారు. మరి అలాంటి తెలంగాణ తల్లి బాధ్యతగా మెలగాల లేదా?